తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం దిగ్విజయంగా ముందుకు పోతోంది. ఈ జీరో టికెట్ పై ఇప్పటి వరకు 24,05,00,000 మంది మహిళలు ప్రయాణించారు. అయితే రోజుకు సగటున 28.97 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9, 2023న ప్రారంభించారు. జనవరి నెలలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 28.10 లక్షలుండేది. ఫిబ్రవరిలో రోజుకు 30.56 లక్షలకు పెరిగింది. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ నాన్ లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి జీరో టికెట్ పథకం తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక గ్రామీణ మహిళలకు సైతం ఈ పథకం ఓ వరంగా మారింది. ఎందుకంటే రోజు కూలికి వెళ్లే మహిళలకు బస్ టికెట్లే నెలకు 3,000 దాకా అయ్యేవి. కానీ ఈ మహాలక్ష్మి పథకంతో ఆ డబ్బు కాస్త ఆదా అయింది. నెలకు 3,000 దాకా ప్రయాణ ఖర్చు తగ్గి కుటుంబ అవసరాలకు చేదోడుగా నిలిచాయని ఎంతో మంది సగటు మహిళలు ఎంతో గర్వంగా చెప్తున్నారు. మేము శంకరపల్లి నుంచి గచ్చిబౌలి రోజు అప్ అండ్ డౌన్ మాది. మహాలక్ష్మి పథకము అందరికీ యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్కి ప్లస్ మళ్ళీ వర్కర్స్కి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. దాని నుంచి పేద ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది పడకుండా ప్రయాణం చేస్తున్నారు. రాకముందు అంటే 3,000 దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే నార్మల్గా ఇప్పుడు బస్ ఛార్జెస్ పోను కొంచెం సేవ్ అవుతున్నాయి మనీ. ఇప్పుడంటే పర్లేదు, బెటరే ఉంది. ఓకే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఫ్రీ బస్ సౌకర్యం ప్రతి ఒక్క మహిళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదానిలో వాళ్ళు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు. చదువుకునే మహిళ కానివ్వండి, కూలి పని చేసుకునే మహిళ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఫ్రీ బస్సు ద్వారా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారు. మహాలక్ష్మి పథకం కానీ ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ఇది మహిళలకు మాత్రమే కాదు, ఎందరో విద్యార్థులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. ప్రయాణించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంది. ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మహిళలందరికీ ఎన్నో పథకాలు అండ్ గ్యారంటీలు అమలు పరుస్తున్నారు. లైక్ ఫ్రీ బస్ విద్యార్థులకి, మహిళలకి అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం దీనివల్ల పేద మహిళలకు, విద్యార్థినులకు చాలా మందికి ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళకి ఛార్జెస్ చాలా వరకు మిగులుబాటు జరుగుతున్నది. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివలన మహిళలందరికీ చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి. ఈ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణము దీని వలన చాలా మంది మహిళలకి, స్టూడెంట్లకి, విద్యార్థినులకు చాలా ఉపయోగం అవుతున్నది.